పండుగ అనేది మత సామరస్యానికి ప్రతీక. రంజాన్ మాసంలో ముస్లింలు సేమియాను తయారు చేస్తుంటారు. రంజాన్ వంటకాల్లో బిర్యానీ తర్వాత అగ్రస్థానం సేమియా అని భావిస్తారు. అయితే ప్రస్తుతం స్పీడ్ యుగంలో ఇళ్లలో తయారు చేసే సేమియాలు తగ్గించారు. దుగ్రాలో గత 40 సంవత్సరాలుగా ముర్తుజా నగర్లో నివసిస్తున్న ముస్లిం కుటుంబాలు మహిళలతో కలిసి సేమియాను ఆదివారం తయారీ చేస్తున్నారు. ముఖ్యంగా పాత రోజుల్లో ముస్లిం ఇళ్లలో సాంప్రదాయ పద్ధతిలో చేసే కొన్ని సేమియా వంటకాలు ఇప్పటికీ ఎంతో ప్రత్యేకం. అప్పట్లో తక్కువ వస్తువులతోనే అద్భుతమైన రుచి వచ్చేది. ఇది రంజాన్ పండుగకు అసలైన రుచిని ఇచ్చే వంటకం. షీర్ అంటే పాలు, హుర్మా అంటే ఖర్జూరం అని అర్థం. అప్పట్లో పాలను కట్టెల పొయ్యి మీద తక్కువ మంటపై గంటల తరబడి మరిగించి చిక్కవరిచేవారు. దీనివల్ల పాలు లేత గులాబీ రంగులోకి మారి కమ్మని వాసన వస్తాయి. సన్నని సేమ్యాను నెయ్యిలో దోరగా వేయించి ఎండు ఖర్జూరాలు, పిస్తా, బాదం పప్పులను చిన్న ముక్కలుగా కోసి కలుపుతారు. పాత రోజుల్లో దీనిలో ఖర్జూరాలను ముందుగా పాలలో నానబెట్టి ఉడికించేవారు. దీనివల్ల స్వీట్ సహజమైన రుచిని పొందుతోంది. ఇంకా ఇది పాలు లేకుండా కేవలం చక్కెర పాకంతో చేసే పొడి సేమ్యా వంటకం కూడా ఉంటుంది. సన్నటి సేమ్యాను నెయ్యిలో బాగా వేయించి ఆపై పంచదార పాకంలో ఉడికిస్తారు. అప్పట్లో దీనిలో కోవా, పాలకోవా మరియు మఖానా, తామర గింజలు ఎక్కువగా వాడేవారు. ఇది తింటుంటే పైన కరకరలాడుతూ లోపల మెత్తగా భలే రుచిగా ఉంటుంది. ఇక ఇది మన ఇళ్లలో సాధారణంగా చేసుకునే పాయసం లాంటిదే, కానీ రంజాన్ మాసంలో దీనికి ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. పాలు, పంచదార, సేమ్యాతో పాటు యాలకుల పొడి మరియు కుంకుమ పువ్వును జోడించేవారు. పాత రోజుల్లో వెండి రోకు మరియు పచ్చ కర్పూరాన్ని చిటికెడు వాడి రాజసం ఉట్టిపడేలా చేసేవారు. ఇక చేతితో చేసిన సేమ్యా విషయానికి పూర్వం షాపుల్లో కొనేవి కాకుండా ఇంట్లోనే పిండితో సన్నగా ఒత్తిన సేమ్యాను ఎండబెట్టి వాడేవారు. అప్పట్లో ఇత్తడి లేదా కంచు పాత్రలో వండడం వల్ల ఆ వంటకాలకు ఒక ప్రత్యేకమైన గుమగుమలు వచ్చేవి. నాణ్యమైన దేశీ నెయ్యిని ధారాళంగా వాడటం ఆ వంటకాల ప్రత్యేకతగా ఉండేది. ఈ నేపథ్యంలో దుగ్గిరాల మైనార్టీ నేత సుభాని పాత సాంప్రదాయంను గుర్తు చేస్తున్నారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక. పండుగ రోజు మన స్నేహితులు, హిందూ సోదరులు మరియు క్రైస్తవ సోదరులు ప్రతి ఒక్కరు పండుగ విషయం చెప్పుతారు. వారికి మనం చేసిన సేమియా పాయసం అందించి ఆ సేమియాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మమ్మల్ని అభినందించి పండుగ శుభాకాంక్షలు చెప్తారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిము ఇళ్లలో సేమియాలు తయారు చేసుకునేవారు. రంజాన్లో వంటకాల్లో బిర్యానీ తర్వాత అగ్రస్థానం సేమియాకి. ఈ సేమియాలు ఇప్పుడున్న హైటెక్ కాలంలో ఈ ఇళ్లలో సేమియాలు తయారు చేసుకునేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఈ స్పీడ్ ప్రపంచం అంతా రెడీమేడ్ సేమియాలు రాజ్యం వెళ్తుంది. ఎక్కువ మంది ముస్లింలు చేయలేక ఉపవాసాలు ఉండి ఈ సేమియాలు తయారు చేయలేక రెడీమేడ్ సేమియాలే కొంటున్నారు. ఆ రెడీమేడ్ సేమియాలో మా ఇళ్లలో చేసుకునే సేమియాల్లో అంత రుచికరంగా రెడీమేడ్ సేమియాలు ఉండవు. అయినా రాను రాను ప్రపంచంలో స్పీడ్ ప్రపంచంలో ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ సేమియాలకి సమయం ఇచ్చి ఇళ్లలో తయారు చేసుకోవాలని దృక్పథాన్ని వాళ్ళు రాను రాను కోల్పోయి వారు కూడా అందరూ రెడీమేడ్ సేమియాలకి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మా ఇంట్లో సేమియాల తయారీ దాదాపు 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దాంట్లో కూడా మేము ప్రతి సంవత్సరం ఇలాగా మేము కొంత భాగం పంచుకొని ఇంట్లో ఉన్న మహిళలు మరియు పెద్దవారు వారికి శ్రమ కలగకుండా మేము కూడా మా వంతుగా ఈ సేమియాల తయారీలో పాలు పంచుకుంటున్నాం. అందరికీ ఈ సందర్భంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.